అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 4వ వచనం నుండి 8వ వచనం వరకు నేను చదువుతాను, గమనించండి. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 4 నుండి 8 వచనాలు. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏకమనస్సుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. ప్రియులారా, మనము ధ్యానం చేస్తున్న అంశావళిలో అనగా తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం, నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము, నీవెలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు. ఈ పరంపరలో మనము మొదటిగా సేవకుని యొక్క వ్యక్తిగత జీవితం, నిన్ను గూర్చి జాగ్రత్తగా ఉండుము అనే మాట పైన తిరిగి నీ పిలుపును గూర్చి జాగ్రత్తగా ఉండుము, అలాగే నీ సాక్ష్య జీవితమును గూర్చి జాగ్రత్తగా ఉండుము, అలాగే ఈ పూట నీ సేవా జీవితాన్ని గురించి జాగ్రత్తగా ఉండము. నీ సేవా జీవితం అనగా సేవలో నీ జీవితం, సేవలో మన జీవితాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనస్తులమై ఉంటున్నాం. మీరు మాట్లాడుచున్న విధానము నేటి పరిస్థితులలో సేవ చేస్తున్న మా అందరికీ అత్యవసరం. మమ్మల్ని దర్శిస్తున్నందుకే వందనాలు. మరోసారి ఈ వాక్యము ద్వారా, ఈ మాట ద్వారా మమ్మలను మీ ఆత్మ ద్వారా తాకి, మా హృదయాలను తాకి, మా ఆంతర్యాన్ని తాకి మమ్మలను ప్రభువా నీ సేవలో మా వ్యక్తిగత జీవిత విధానము, నీ సేవకు మా జీవితానికి ఉన్న అనుబంధాన్ని మేము ధ్యానం చేస్తుండగా సరిగా మేము ఈ విషయాన్ని గ్రహించగలటకు సహాయం చేయండి. ఈ దాసుని కూడా మీరు అంగీకరించి కనికరించి వాడుకొనవలసిందిగా క్రీస్తు యేసు ప్రభును బట్టి ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సేవలో మన జీవితం, ఈ విషయానికి వచ్చినప్పుడు ఒక ప్రాముఖ్యమైన వచనం మనం చదవడం ఎంతో మంచిది. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు సేవలో తనను గూర్చి అనేక విషయాలు వారికి చెబుతూ 4వ అధ్యాయంలో 10వ వచనంలో చెప్పినటువంటి ఆ వచనాన్ని మనం ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. ఈ మాట సేవకుని యొక్క
లక్షణాన్ని చాలా ప్రత్యక్షంగా తెలియచేస్తున్నటువంటి వచన భాగం. సువార్త సేవకుడు అనగా ఈ వచనం ఇస్తున్నటువంటి భావం ఏంటంటే, సువార్త సేవకుడు యేసు అవతారం ఎత్తినవాడు. యేసు అవతారం. సువార్త సేవకుడు ఎవరు అంటే యేసు యొక్క అవతారము. ఈ వచనం మనకు తెలియచేస్తుంది. అనగా యేసు క్రీస్తు జీవన శైలి అనుసరించి సేవ చేయువాడు అని అర్థం. యేసుక్రీస్తు ప్రభు జీవన శైలి దేవుని సేవకునిలో ఉండుట ద్వారా ఆయన మనకు అప్పగించిన సేవ. నిన్న చాలా చక్కని మాట మనం విన్నాము. దేవుని సేవ దేవుని పద్ధతిలోనే చేయాలి. ఆయన పద్ధతి యేసుక్రీస్తు ప్రభువులో మనం చూసాము. కొన్నిసార్లు చాలా సూటిగా కొంతమందితో సంభాషిస్తున్నప్పుడు చెప్పవలసిన కొన్ని మాటలు వారికి నొప్పి కలిగిస్తూ, లేక వారి సేవను విమర్శిస్తున్నట్లుగా, నిందిస్తున్నట్లుగా, వారి సేవ కాదన్నట్లు అంటున్నట్లుగా భావించి విరోధ భావాన్ని పెంచుకుంటున్నారు. నేను ఒకరితో ఇలాగన్నాను, స్వస్థత సభలలో బాగుపడే రోగులెందరో కానీ స్వస్థతలు చేసేవారు మాత్రం బాగుపడుతున్నారు అన్నాను. అది నిజమా కాదా అంటే, మనమందరం నిజమంటాము, కానీ అతడు మాత్రం నిజము అన్నాడు. దేవుడు తన సేవకులందరికీ ఆయన అప్పగించినటువంటి సంఘం యొక్క బాధ్యత, ఆ సంఘములకు అవసరమైనటువంటి ప్రతి వరము నీకు అనుగ్రహించి అవసరతలను తీర్చడానికి ఆయన మనలను ఎన్నిక చేసుకున్నాడని మనం నమ్మితే, మరలా ఎవరో ఎక్కడో పెట్టిన స్వస్థత సభలకు మనం ఎవరిని పంపించవలసిన అవసరం కానీ వెళ్ళవలసిన అవసరం కానీ ఉండదు. ఈ విషయాన్ని మనం మన సంఘానికి తెలియచేయాలి. మరొక మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క సేవా జీవిత విధానంలో, సేవా శైలిలో యేసు ప్రభు ఎందరినో స్వస్థపరిచాడు, కానీ ఎవరిని ఆయన పిలిచి ఎవరిని స్వస్థపరచలేదు. ఆయన స్వస్థపరిచేటువంటి మీటింగ్ ఎన్నడూ ఆయన పెట్టలేదు. ఆయన యొద్దకు తీసుకుని రాబడిన వారిని ఆయన ప్రేమతో బాగు చేశాడు. ఒకసారి ఒక మీటింగ్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క సేవలో స్వస్థతలు అనేవి అదొక ప్రక్కగా వెళ్ళిపోయిన ఒక మినిస్ట్రీ. అది ఆయన మెయిన్ బిజినెస్ కాదు. ఆయన ప్రేమతో చేసిన పరిచర్య మాత్రమే. ఆయన మెయిన్ బిజినెస్ సువార్త ప్రకటించడం, రక్షణను ప్రత్యక్షతలోకి తీసుకురావడం అని చెప్పినప్పుడు, అదే పట్టణంలో ఆ రాత్రి నుంచి కావచ్చు, మరుసటి రోజు నుంచి కావచ్చు మీటింగ్స్ ప్రారంభమైనవి. ఈ విషయం ఎవరో, అది స్వస్థత సభలు. ఆయన అన్నాడట, స్వస్థతలు చేయకపోతే సువార్త ఎవడూ నమ్మడని, యేసు ప్రభు సువార్త చెప్పడానికి వచ్చాడు కానీ స్వస్థతలు చేయకుండా సువార్త సాగదని తెలుసుకుని స్వస్థతలు మొదలుపెట్టాడు అన్నాడంట. ఇలా వారి గ్రహింపు, వారి యొక్క సేవా శైలి క్రీస్తుకు వ్యత్యాసంగా కనబడుతూ ఉంది. అందువలనే ఈ నిర్వచనం, దేవుని సేవకుడు, సువార్త సేవకుడు అంటే యేసు యొక్క అవతారం అంతే. చూడండి 10వ వచనం అదే మాట తెలియచేస్తుంది. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై, అనగా మేము ఉన్నాం కదా, ఆయన జీవం మా శరీరములో ప్రత్యక్షపరచబడాలి, లేక మా బాహ్య జీవిత వైఖరిలో ఆయన ప్రత్యక్షపరచబడాలి. అలా ప్రత్యక్షపరచబడుటకు యేసుక్రీస్తు మరణానుభవమును
మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాం. ఇక్కడ రెండు శరీరాలు మనకు కనిపిస్తాయి. యేసు యొక్క జీవం మా శరీరమందు అన్నాడు. దాని అర్థం మన జీవిత లేక బాహ్య జీవిత వైఖరి. ఈ రెండవసారి వాడిన శరీరం అనే మాట మన శరీరములో అనుభవించే శ్రమలకు అది సూచనగా ఉంది. ఈ మాట పౌలు కొలస్సీలకు రాస్తూ చెప్పాడు. అది చూస్తే మనకు సులభంగా అర్థమవుతుంది. కొలస్సీ పత్రికలో 1వ అధ్యాయంలో 24వ వచనంలో, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. అనగా ఆ శ్రమలు నేను కంటిన్యూ చేస్తున్నాను. ఆ శ్రమలు నాలో కొనసాగుతూ ఉన్నాయి. అవి ఎగ్జాక్ట్గా క్రీస్తు దేని కొరకు శ్రమపడ్డాడో నేను దాని కొరకే శ్రమపడ్డాను. అది నా వంతు అని నేను గ్రహించి ఆ పని కొనసాగిస్తూ ఉన్నానన్నాడు. ఈ వచనాన్ని నేను జిఆర్ క్రో గారు, మీ అందరికీ తెలిసినటువంటి ఒక గ్రంథం ఉంది, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం అనే దాంట్లో ఈ వచనాన్ని నేను చూశాను. 10 నుంచి 12 వచనాలను ఆయన ఇలా వ్యాఖ్యానం చేశాడు. నేను ఒక షీట్ మీద రాసుకొని వచ్చాను, దాన్ని నేను చదువుతాను. పౌలు ఎదుర్కొన్న కడగండ్లు, హింసలు అంతకుముందు యేసు ప్రభువు ఎదుర్కొన్నాడు. పౌలు ఎదుర్కొన్నదంతా యేసు కోసం. నిజంగా అది అతనిలో ఉన్న యేసు మరణానుభవమే. అంటే అస్తమానం అపాయాలు, కష్టాలు కలుగుతూ ఉండడం, అహం అనే దాన్ని చంపేసుకోవడం, క్రీస్తు కోసమే జీవించడం అతని అనుభవం అయ్యింది. వ్యక్తిగతమైన ఆశయాలు, ఏర్పాట్లు, తన ఇష్టాయిష్టాలు, సౌకర్యాలు, సుఖభోగాలు, స్వార్థపూరితమైన సంతోషాలు, వీటికి తన యజమాని క్రీస్తు మనస్సులో తావులేనట్టే పౌలు మనస్సులోనూ తావులేదు. ఇది జీవమార్గం, ఆధ్యాత్మిక జీవం, తనలో పనిచేసే క్రీస్తు జీవం అని పౌలు తెలుసుకున్నాడు. ఈ అనుభవం మూలంగా కొరింథులోని విశ్వాసుల వంటి వారికి కూడా ఆధ్యాత్మిక జీవం కలుగగలిగింది. ఇక్కడ ఒక వాస్తవమైన సూత్రం ఉంది. ఇతరులకు ఆధ్యాత్మిక జీవం కలిగించే సాధనంగా ఉండగోరిన వారు పౌలులాగా ఈ మరణానుభవానికి కూడా సిద్ధపడి ఉండాలి. దీనికి ఇష్టం లేని వారికి విజయంగా, సఫలతగా కనిపించేది ఏదైనా ఉండవచ్చు, కానీ అది దేవుని దృష్టిలో మాత్రం విజయ సఫలత కాదు. అది విజయం కానీ సఫలత కానీ కాదు. అనగా యేసు యొక్క జీవం మన యొక్క జీవన శైలిలో ప్రత్యక్షపరచబడే జీవితాన్ని మనం జీవించకుండా కూడా ఆయన మరణానుభవము మన శరీరములో మనం వహించకుండా కూడా విజయవంతమైన సేవ చేయొచ్చు. ఆ సేవా ఫలితాలు కూడా చాలా ఎక్కువగా చెప్పుకోదగినవిగా కనబడవచ్చు. కానీ జిఆర్ క్రో గారు చెబుతున్నటువంటి ఆయన వ్యాఖ్యానంలో రాసిన సత్యం ఏంటంటే అది దేవుని దృష్టిలో మాత్రం విజయం, సఫలత కాదు అని చెబుతూ ఉన్నాడు. గనుక ప్రియులారా, మనము యేసుక్రీస్తు అవతారముగా మనం పరిచర్య చేయాలి. ఇంతకుముందు యేసుక్రీస్తు 3.5 సంవత్సరాలు చేసిన పరిచర్యను మనం మన జీవితకాలం అంతా కూడా ఆ 3.5 సంవత్సరాలను పోలే ఆ పరిచర్యను మనం కొనసాగించినప్పుడే అది యేసుక్రీస్తు జీవన శైలిలో చేయబడిన పరిచర్యగా అది గుర్తించబడుతుంది. అలాగూ పరిచర్య చేయని వారు పొందే విజయాలు అవి చాలా గొప్పవిగా ఉండొచ్చు, కానీ అవి దేవుని దృష్టిలో లెక్కకు రానివి. బహుమానము పొందడానికి మనం ఆశించే అవకాశం లేదు. నేను నిన్న జ్ఞాపకం చేశాను, కొంతమంది నీ పేరట మేము దెయ్యాలను వెళ్ళగొట్టామన్నారు.
అలాగే మేము అద్భుతాలు చేశామన్నారు, ప్రవచించాము అన్నారు. కాదనడానికి వీలు లేదు. మేము నీ పేరట దెయ్యాలను వెళ్ళగొడితే మేమెవరమో నీకు తెలియదని నువ్వు ఎట్లా అంటావు? అప్పుడు ఆ ఊర్లో వీళ్ళ ద్వారా దెయ్యాలు వెళ్ళగొట్టిన వాళ్ళందరినీ వాళ్ళు పిలిపించారు. చెప్పండి ఈయనకి మేము మీ దెయ్యాలను వెళ్ళగొట్టామో లేదో అంటే, అవును ప్రభువా, వీళ్ళే, ఈ పాస్టర్ గారే, ఈయనే బాబు, చాలా కాలం బాధలు పడ్డాం, విడిచిపెట్టలేదు, మేము ఎక్కడో తిరిగేవాళ్ళం, బట్టలోడు తీసుకునేవాళ్ళం, పిచ్చోళ్ళం అయిపోయాం, మా ఇంటి వారందరూ కూడా మా గురించి చాలా బాధలు పడ్డారు, కానీ ఈ పాస్టర్ గారి నా దెయ్యాన్ని వెళ్ళగొట్టారు, ఈ పాస్టర్ గారి నా దెయ్యాన్ని వెళ్ళగొట్టారు అని వాళ్ళ గురించి ఆ దెయ్యాలు వదిలిపోయిన వారు వచ్చి సాక్ష్యాలు కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళ పక్షంగా యేసు ప్రభువు సాక్ష్యం ఇవ్వడానికి, రుజువు చేయడానికి వారిని పిలిచారు. అయితే యేసు ప్రభు ఏం చేస్తాడంటే దెయ్యాలను పిలుస్తాడు. వీళ్ళొంచి పోయిన దెయ్యాలను ఆయన పిలిచి, ఏంటి మీరు ఇంతకుముందు వీళ్ళని పట్టున్నారా అని అడుగుతాడు. అవును ప్రభువా, పట్టున్నాం. మరి మీరు వీళ్ళని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయారు మరి మీరు అంటే, ఇక వీళ్ళు నీ పేరు చెప్పారు, మాకు భయం వెళ్ళిపోయాము అంటారు వాళ్ళు. వీళ్ళు నీ పేరు చెప్పారు, నీ నామములో మేము దెయ్యములు వెళ్ళగొట్టామన్నారు కదా, కాబట్టి నీ పేరు వాడుకున్నారు వాళ్ళు, మేము భయపడి వెళ్ళిపోయాము, వీళ్ళ పేరు తెచ్చుకున్నారు. అది ఆయన పేరు వాడుకున్నారు, వీళ్ళు పేరు తెచ్చుకున్నారు. వాల్ పోస్టర్ల మీద అయ్యో కర్రలు ఎగిరిపోతున్నాయి, గాల్లో కుంటి వాళ్ళు నడుస్తున్నారు, చెవిటి వాళ్ళు వింటున్నారు, మోగవాళ్ళు మాట్లాడుతున్నారు, అదిగో దెయ్యం పట్టిన వాళ్ళు బాగుపడ్డారు అని చెప్పి వాల్ పోస్టర్ మీద వీళ్ళ పేరు వేసుకున్నారు తాటికాయ అంత అక్షరాలతో. అందుకేనయ్యా మీరెవరో నేను ఎరుగను, అక్రమము చేయువార్లారా. నేను దెయ్యాలను వెళ్ళగొట్టాను, నేను స్వస్థతలు చేశాను, నేను అద్భుతాలు చేశాను, కానీ నేను పేరు తెచ్చుకోవడానికి చేయలేదు. కానీ మీరు నా పేరు చెప్పుకుని చేతగాని మీరు, ఇంత చేసిన నాకు నేనుగా చేసిన నేను పేరు కొరకు చేయలేదు, కానీ మీకు ఏమీ చేతకాకపోయినా నా పేరు చెప్పి వాటిని బెదిరించి మీరు పేరు తెచ్చుకున్నారు, అందుకే మీరు అక్రమము చేయువారు అని ప్రభువు అన్నాడు. కనుక ఇక్కడ మనకు అర్థమవుతుంది, మనం గొప్ప కార్యాలు చేయవచ్చు, నిజముగానే మనం అద్భుతాలు చేయొచ్చు, కానీ యేసుక్రీస్తు జీవన శైలిలో చేయని ఏ పని ఆయనకి చెందిన పని కాదు. ఒకవేళ మనం సువార్త చెప్పొచ్చు, ఆ సువార్త విని కొందరు రక్షించబడవచ్చు, వారు పరలోక రాజ్యం వెళ్ళొచ్చు, కానీ నీవెక్కడ వాడువో నాకు తెలియదని మనం అనిపించుకోవచ్చు. మనం చేసిన పరిచర్య ఒకానొక దినమున ప్రభువు చేత అంగీకరించబడకపోతే అంతకంటే శాపగ్రస్తమైన దినము మనకి ఇంకేది జీవితంలో ఉండదు. మనము సువార్త చెప్పగా రక్షణ పొందిన వారు పరలోకములో ఉండి, సువార్త చెప్పిన మనము వెలుపట ఉండడం అనేది మనం సహించలేని ఒక అవమానకరమైన దినమది. అందువలన ప్రియులారా, యేసుక్రీస్తు జీవన శైలిలో సేవ చేయుట మనం నేర్చుకోవాలి, ఆయన విధానములో సేవ చేయుట మనం నేర్చుకోవాలి. అలాంటి విధానాలను అనుసరించినటువంటి వారే నిజముగా సువార్త సేవకులు. సేవలో తన జీవితాన్ని సాక్షార్థంగా అలాగే మాదిరిగా కొనసాగించుకునేవారు. మనం చదివిన వాక్య భాగములో ఫిలిప్పు ఉన్నాడు. ఈ ఫిలిప్పు శిష్యుడైన ఫిలిప్పు కాదు. ఈయన సంఘము సమస్యలో ఉన్నప్పుడు ఆయన పరిచారకుడిగా నియమించబడినవాడు. సంఘము సమస్యలో ఉన్నప్పుడు, అలాగే సంఘము శ్రమలలో ఉన్నప్పుడు సేవకు వచ్చినటువంటి వాడు. ఆయన జీవన శైలి అది యేసుక్రీస్తు జీవన శైలికి పోల్చబడింది. ప్రియులారా, నిజముగా యేసుక్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు ఆయన ఇలా అన్నాడు, కాపరి లేని గొర్రెలు, సంఘము చెదిరిపోయి ఉంది, లేక
ఇశ్రాయేలు జనాంగం చెదిరిపోయి ఉంది. దేవుని ప్రజలు అన్నవారు చెట్టుకు పుట్టకు చెదిరిపోయారు. అలాంటి సమయంలో ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన శ్రమలలో ఆయన సేవను ప్రారంభించాడు. యేసుక్రీస్తు ప్రభువు పుట్టిన వెంటనే ఆయనకు శ్రమలు ప్రారంభమైనవి. ఆయన వెదికి పట్టుకొని ఆయన్ను చంపివేయమని చెప్పి హేరోదు ఆజ్ఞ ఇచ్చాడు. యోసేపు ఆయన్ని తీసుకుని ఆయనకు వచ్చిన బైబిల్ గ్రంథంలో 6 కళలు ఉంటాయి. 6 కళలు క్రొత్త నిబంధనలో 6 కళల్లో ఒక కళ జ్ఞానులకు వస్తుంది, ఒక కళ పిలాతు భార్యకు వస్తుంది, మిగిలిన 4 కళలు యోసేపుకే వస్తాయి. మరియా భర్త అయిన యోసేపు ఆమె గర్భవతిగా ఉండగా ఆమెను తీసుకుని ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి యేసుక్రీస్తును వెంటాడుతున్నటువంటి హేరోదు ఖడ్గము నుంచి తప్పించాలో ఆ విధంగా ఆ కళల ద్వారా యోసేపు నడిపించబడ్డాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువు ప్రారంభము నుంచి కూడా శ్రమలలోనే సేవ చేసినవాడు. ఇంకొక మాట చెప్పాలంటే ఆయన ఉయ్యాల తొట్టికి సిలువ కట్టబడింది. అదే ఆయన ఆట బొమ్మలాగా. ఆయన పుట్టిన వెంటనే సిలువ వెలిసింది అని చెప్పొచ్చు. కనుక దేవుని సేవకుడు. నేను ఇంకొక ప్రశ్న వేస్తాను, మీరు ఎవరైనా జవాబు ఇవ్వచ్చు. అసలు బైబిల్ గ్రంథంలో సుఖంగా సేవ చేసిన సేవకుడి పేరు ఒకటి చెప్పండి. ఏదైనా సుఖపడి సేవ చేసినవాడు ఎవరైనా ఒక్కరిని చెప్పండి. ఎవరు మనకు కనబడరు. సరే, మనం బైబిల్ గ్రంథం అంతా జ్ఞాపకం చేసుకోలేకపోవచ్చు. ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకున్న హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉన్నటువంటి వారిని చూడండి. అందులో సుఖముగా ఆ స్థానానికి వెళ్ళిన వారు ఎవరైనా ఉన్నారా? సుఖముతో బ్రతికి ఆ స్థానానికి వెళ్ళారా? ఎవరు వెళ్ళలేదు. కనుక దేవుని సేవకుడు శ్రమలలో సేవ చేయుట, దేవుని సేవకునికి శ్రమలే సాక్ష్యాలు. శ్రమలు లేని సేవకుడు సాక్ష్యము లేని సేవకుడు. శ్రమలే మన సిరులు, శ్రమలే మన ధనం, మన సిరి శ్రమలే మన సేవకు ఫలాలు కూడా. శ్రమలు లేని సేవకుడు ఫలము లేని సేవకుడు. శ్రమల ద్వారా సేవ చేయుట, శ్రమలలో సేవ చేయుట అది మన నైజమై ఉండాలి. మనము సేవను సుఖపడడానికి చేయడం కొరకు రాలేదు, లేక మనము సేవకు వచ్చి సుఖపడదామని ఆశించకూడదు. నేను నిన్న చెప్పినట్లుగా ఒక యవనస్తుడు నార్త్కు వెళతానంటే నేను ఈ మాట చెప్పాను. ఉదయకాలం బ్రదర్ ఎగ్జాంపుల్ చెప్పారు. మా దగ్గర ఒక ఆయన ఫార్మసిస్ట్, ఆయన మా సంఘంలో ఆయన సువార్త సేవకని సిద్దిపేటకు 7-8 కిలోమీటర్ల దూరం వెళ్ళాడు. అక్కడ రాత్రి దగ్గర ముసుగు వేసుకుని శివసేన వారు అటాక్ చేశారు. ఆయన మోటార్ సైకిల్ పడేశారు, ఈయన కొట్టారు. మామూలుగా కాదు, ఆ బండి కింద పడ్డే ఆ దెబ్బలు తగిలిని, వీళ్ళు కొట్టిన దెబ్బలు వివేచన లేకుండా ఆ చీకట్లో ఎక్కడ పడితే అక్కడ ఆయన కొట్టేశారు. ఈ విషయం మా సంఘస్థుని ఒక ఇంటికి వచ్చి ఆయన దగ్గర చెప్పుకున్నాడు. నేను ఇలా ఇంటికి వెళ్తే సిస్టర్ భయపడద్ది, కొంచెం రక్తమయ్యి అని తుడుచుకుని వెళదామని. ఇవన్నీ వాసిపోయినాయి, ఎర్రగైపోయినాయి. ఆయన ముందే తెల్లగుంటాడు, ఈ కళ్ళు ఇదంతా వాసిపోయినాయి. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, ముందు బ్రదర్ దగ్గరికి వెళ్దాం రండి మనం అని ఆయన ఇంటి దగ్గర అంతా శుభ్రం చేసుకున్నాక నా దగ్గర తీసుకొచ్చారు. రాత్రి 11 అయింది టైము. సరే, నేను వచ్చి ప్రశాంత్ తన పేరు. ఏం ప్రశాంత్, ఫోన్ చేశాను నాకు. నువ్వు ధన్యుడివైపోయావట కదా, ఈరోజు మాకు లేని భాగ్యం నీకు దొరికిందని విన్నాను అంటే, అవునన్న వాళ్ళు చాలా అంటున్నాడు. కూర్చో ఏమైంది అంటే ఈ విషయం చెప్పాడు. నేనన్నాను, ఒళ్ళంతా
చితగొట్టేశారు అన్నాడు. ఇంచుమించుగా అలాగే జరిగిందనుకోండి. నేను అన్నాను, నాలుక మీద కొట్టారా అని అన్నాను. లేదన్న అన్నాడు. మరి ఇంకొంచెం సువార్త చెప్పపోయే వాళ్ళకి అన్నాను నేను. ఆ ఊరు మరలా వెళ్ళు, నీ నాలుక ఆరోగ్యంగా ఉంది కదా, మరలా వెళ్ళు అంటే నేను ఎందుకు ఆ మాట అన్నాను, ఏ మనసుతో అన్నాను ఆయన గ్రహించగలడు కనుక అన్న. నేను తప్పకుండా వెళ్తానన్నా. వాళ్ళు ఇలా చేశాను మానేస్తాననుకున్నారా? నాకు ధైర్యం ఉందన్న, వెళ్తానన్నా. ప్రభువే చెప్పాడు కదా శ్రమలు వస్తాయని. ఆయన నాకు రెఫరెన్స్లు చూపించడం మొదలెట్టాడు. ఓకే, దెన్ ఆల్ రైట్, యూ కెన్ గో బ్యాక్. ప్రార్థన చేసి, ప్రభువా నీ దాసుని ధన్యునిగా చేశావు. ఆయన సువార్థికుడు కాదు, ఆయన సేవకుడు కాదు. ఆయన ఆసక్తితో ఒక గ్రామానికి, మా సంఘస్థులున్న ఓ గ్రామానికి వారిని అసరా చేసుకుని అక్కడ సువార్త మీటింగ్ పెట్టడానికి వెళ్ళాడు. నాకు తెలుసు ఆ సంగతి. వారం వారం వెళ్తానని, ఒక్కో గ్రామం వెళ్తానని చెప్పుకొచ్చాడు ఆయన. ఈ రోజు ఆ గ్రామం వెళ్ళాడు కనుక శ్రమలలో సేవ చేయట సేవకుడు అభ్యాసం చేసుకోవాలి. సుఖపడుటకు సేవకుడు తావివ్వకూడదు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏ స్థితికి వచ్చాడు అంటే శ్రమలు ఉన్న స్థలానికి వచ్చాడు. అలాగే ఆయన ఏ స్థితిలో మరణించడానికి వెళ్ళాడు అంటే ఒక నీచుడు మరణించేటువంటి ఆ శిక్షా స్మృతికి తాను అప్పగించుకున్నాడు. ఆయన బహుగా శ్రమపడి, ఆయన శ్రమపడుట చూడనొల్లని శ్రమ అది. ఆయన శ్రమలు చూడలేక ఏడుస్తూ ఉన్న స్త్రీలను, అలాగే ఆ శ్రమలలో ఆయన ఏ విధంగా ఓర్చుకుంటున్నాడో, ఏ విధంగా సహనం కలిగి ఉన్నాడో చూస్తున్న సైనికులను ఆయన పలకరిస్తూ ఉన్నాడు. ఆ స్త్రీలకు, నా గురించి మీరు ఏడవద్దు, వెళ్ళండి, నేను వచ్చింది దీని కొరకే అన్నాడు. ఆ సైనికులు ఆ శ్రమను చూస్తూ, ఆ హింసిస్తూ ఉన్నప్పుడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, నన్ను కొడుతున్నందుకు నువ్వు బాధపడి వాళ్ళ మీద నీవు ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దు, నేరం మోపొద్దు అని అనడం వాళ్ళు కూడా విన్నారు. కనుక యేసుక్రీస్తు ప్రభువు యొక్క శ్రమలు సేవకునికి జీవన శైలిగా ఉండాలి. మన సేవకు ఫిలిప్పు అలాంటి శ్రమలలో సేవకు వచ్చాడు. ఆ శ్రమానుభవములో ఉండి సువార్త చేసిన వాడుగా కనబడుతున్నాడు. గనుక శ్రమానుభవము ఉన్న సేవకుడే స్ఫూర్తిదాయకమైన సేవకుడు. మరొకరికి మనము స్ఫూర్తిని ఇవ్వగలము, ఒకరిని మనం పురికొల్పగలము, ఒకరిని మనము బలపరచగలము, ప్రోత్సహించగలము. అది మొదటి అనుభవము. కనుక ఫిలిప్పు శ్రమలలో సేవకు వచ్చినప్పుడు, ఆయన సేవ చేసినప్పుడు ఆ సమరయ ప్రాంతమంతా కూడా ఆయన చెప్పిన సువార్త విని, ఆ సువార్తను వారు ఆ సువార్త మీద లక్ష్యముంచగా వారి జీవితాలు ఎన్నో కార్యాలు జరుగుతూ వచ్చినాయి. రెండవ మాట ఆయనలో మనం చూడవలసింది ఏంటంటే, ఆయన మంచి నాయకత్వపు అనుబంధము కలిగిన సేవకుడుగా కనబడుతున్నాడు. అనగా అపొస్తలులతో అనుబంధం కలిగి సేవ చేస్తున్నాడు. అపొస్తలులకు వేరుగా చేయడం లేదు. అసలు నిజానికి అపొస్తలులు యెరూషలేములో ఉండిపోయారు. శ్రమ సమయంలో అపొస్తలులు సేవ చేయడం లేదు, యెరూషలేములోనే ఉండిపోయారు. ఈయన చెదరగొట్టబడ్డాడు. భార్య, 4 పిల్లలు, వారిని తీసుకుని ఒక పరదేశిగా తాను ఎరగని ప్రాంతం సమరయకి వెళ్ళిపోయాడు. అక్కడ సేవ చేస్తూ ఉన్నాడు. ఆ సేవలో దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు జరిగించగా అనేకులు రక్షించబడుతున్నారు. ఆయన సేవలో ఒక బలమైనటువంటి మాంత్రికుడు, గారడీవాడు కూడా ప్రభువును అంగీకరించాడు. ఆయన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో చూడండి. 10వ వచనంలో, కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్య పెట్టిరి. అనగా అప్పటి వరకు ఫిలిప్పు అక్కడికి వెళ్ళే వరకు
ఆ గారడీవాడి గురించి సమరయ పట్టణస్థులు అనుకుంటున్నారు దేవుని మహాశక్తి అంటే ఇతడే అనుకుంటున్నారు. అలాంటి వాడు కూడా ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి బోధిస్తూ ఉన్నప్పుడు ఆ సువార్తను అతడు నమ్మి బాప్తిసం పొందినటువంటి పురుషులు స్త్రీలతో తాను కూడా బాప్తిసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండా సూచక్రియలు గొప్ప అద్భుతములు జరుగుట చూచి తాను విభ్రాంతి చెందాడు. దేవుని ఇక్కడ అర్థం ఏంటంటే దేవుని యొక్క గొప్ప శక్తిని అర్థం చేసుకున్నాడు. సువార్తను నమ్మాడు. ఆయన ఎంతో పెద్ద పేరుంది. దేవుని యొక్క మహాశక్తి ఇతడే అనేటువంటి ఒక గొప్ప అంతస్తులో ఆయన ఉంచి ప్రజలు చూస్తున్నారు. దాన్ని వదులుకున్నాడు. గారడీ విద్య ద్వారా ఆయన ఎంతో సంపాదించుకుంటున్నాడు, అది వదులుకున్నాడు. ఆ తరువాత చాలా సామాన్యుడైన ఫిలిప్పు సహవాసములోకి చేర్చబడి, ఫిలిప్పు దగ్గర ఆయనకే ఏమీ లేదు, ఈయనకేం పెట్టలేడు. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే ఈయన దగ్గరే ఏదో ఉంది, ఆయనే ఫిలిప్పుకు సహాయం చేసే స్థితిలో ఉన్నాడు. అలాంటి వానితో సహవాసం చేశాడు. అలాంటి వానితో కలిసి సేవకు వెళ్ళాడు. సాక్ష్యం ఇచ్చాడేమో. అక్కడ ఫిలిప్పును దేవుడు వాడుకుంటున్న విధానం చూసి తాను ఎంతో విభ్రాంతి చెందాడు. అంటే దేవుని మహాత్మ్యమును గూర్చి తాను తెలుసుకున్నాడు. ఇంత సేవ చేశాడు. తరువాత చూడండి 14వ వచనం నుండి మనం చదివినప్పుడు, సమరయవారు దేవుని వాక్యం అంగీకరించిన యెరూషలేములోని అపొస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. అనగా సమరయలో జరుగుతున్నటువంటి ఈ పరిచర్య అనేక మంది రక్షించబడుటను గూర్చి యెరూషలేములోని అపొస్తలులు విన్నారు. వారు పేతురును యోహాను అక్కడికి పంపించారు. ఆ తరువాత అనగా ఈ 15వ వచనం నుండి 25వ వచనం వరకు మనం చదివితే అక్కడ ఎక్కడ ఫిలిప్పు మనకు కనబడ్డం, ఫిలిప్పు ప్రస్తావన ఎక్కడ మనకు లేదు. అంటే ఇక్కడ తాను ఇంత పరిచర్య చేసిన ఎప్పుడైతే అపొస్తలులు వచ్చారో, అన్నలు వచ్చారో, పెద్దలు వచ్చారో వారికి అప్పగించి పక్కకు తప్పుకున్నాడు. దేవుడు తన కృప ద్వారా, నేను సేవకుణ్ణి కాదు, నేను అభిషేకించబడిన వాడిని కాదు, నేను పంపించబడిన వాడిని కూడా కాదు, నేను చెదరగొట్టబడిన వాడను, నేను ఆసక్తితో దేవుని సన్నిధిలో నేను ప్రార్థించి ఆ నశించుతున్న ఆత్మలకు నేను సువార్త చెప్పగా దేవుడు కార్యాలు చేయుట. మీరు ఆ వచనాన్ని 7వ వచనంలో మనం చదవచ్చు. అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందారు. పట్టణములో మిగుల సంతోషం కలిగింది. రోగములతో పీడించబడుతున్నవారు, వేదనతో ఉన్నారు, దెయ్యముల చేత పీడించబడుచున్నవారు వెర్రి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అనేక కుటుంబాల్లో ఏదొక బాధ ఉంది, ఏదొక దుఃఖం ఉంది, ఏదొక వ్యాధి లోటుపాట్లు ఉన్నాయి. ఫిలిప్పు వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ గొప్ప కార్యాలు చేయటం ప్రారంభించాడు. ఫిలిప్పు ఎవరు దెయ్యాలు వెళ్ళగొట్టలేదు, ఫిలిప్పు ఎవరిని బాగు చేయలేదు, కుంటి వాళ్ళని ఆయన ఏమి నడిపించలేదు, పక్షవాయు గలవారిని ఆయన కాలు చేయి ఓచేయగలవారిని ఆయన ఏమి బాగు చేయలేదు. ఆయన చెప్పుచున్న సువార్త యందు లక్ష్యముంచిన వారు బాగుపడుట ప్రారంభమైంది. అది దేవుడు చేస్తున్నాడు ఆ కార్యాన్ని. వీరు సువార్తను నమ్ముతున్నారు. అనగా యేసు క్రీస్తు నందు ఉన్న రక్షణ, యేసు క్రీస్తు యొక్క మరణము ద్వారా పాపికి కలిగినటువంటి జీవము, ఆ రక్త ప్రోక్షణ ద్వారా కలిగిన విమోచనందు వారు లక్ష్యముంచారు. అంతే, వారి జీవితంలో దేవుడు కార్యాలు చేయటం ప్రారంభించాడు. ఇంత గొప్ప పనిలో దేవుడు ఆయన వాడుకుంటూ ఉన్నాడు. ఆయన వెళ్ళడం వల్ల ఆ పట్టణం మిగుల సంతోషంగా ఉంది. వారికి పేతురు యోహానులు తెలియరు. వారికి తెలిసిందల్లా ఫిలిప్పే.
కానీ వారు ఎప్పుడైతే వచ్చారో వారికి పనిని అప్పగించాడు. కనుక దేవుని సేవకులమైన మనము ఆ యేసుక్రీస్తు జీవన శైలిని అనుసరిస్తూ ఉన్నటువంటి ఫిలిప్పును మనం చూచినప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు చేసిన యాజక ప్రార్థనలో ఒక మాట ఉంటుంది చూడండి. ఆ మాటను 12వ వచనంలో మనం చదవచ్చు. 12వ వచనంలో, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని, నేను వారిని కాపాడాను. తరువాత వారిని నేను నీకు అప్పగించి నేను వచ్చేస్తున్నాను నీ దగ్గరికి. నన్ను లోకము ద్వేషించింది, వారిని కూడా ద్వేషిస్తుంది. కాబట్టి మీరు వీరిని మీకు అప్పగిస్తున్నాను అని తండ్రికి అప్పగించుకున్నాడు ఆయన. నేను కాపాడాను, నువ్వు నాకు అప్పగించిన వారిని నేను నీకు అప్పగించి వచ్చేస్తున్నాను. నీవు నాకు ఇచ్చిన మహిమను వారికి ఇచ్చేస్తున్నాను. నీవు నాకు ఇచ్చిన వాగ్దానం నేను వారికి ఇచ్చేస్తున్నాను. నీవు ఇచ్చినటువంటి నీ నామాన్ని నేను వారికి ఇస్తున్నాను. నేను వారిని నీకు అప్పగించాను. ఒక నాశన పుత్రుడు తప్ప మిగిలిన వారందరూ కూడా వారు నా యొద్ద క్షేమముగా ఉన్నారు. లేఖనములు నెరవేరునట్లు వాడు నాశన పుత్రుడు, నా యూదా ఇస్కరియోతు నాశనమైపోయాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు తాను శ్రమపడి ఆయన సంపాదించుకొని అనగా ఆయనకు అనుగ్రహించబడిన వారందరినీ కూడా ఆయన కాపాడి తండ్రి అయిన దేవుని చేతిలో పెట్టి ఆయన వెళ్ళినట్లుగా ఫిలిప్పు కూడా అదే శైలిలో ఒక అపస్తులత్వం క్రింద, ఒక నాయకత్వం క్రింద తాను సేవ చేస్తూ, ఇది నాది, నేను చేశాను, నా వల్ల జరిగింది, ఊరందరిని పిలిచి చెప్పండి ఇప్పుడు వీళ్ళొచ్చి పెత్తనం చేస్తున్నారు, చెప్పండి నేను కావాలా వారు కావాలా అనేటువంటి పంచాయతీలు, అనేటువంటి అల్లరి చిల్లరి ఆలోచనలు ఆయన చేయలేదు. కనుక ప్రియులారా, దేవుని సేవకులమైన మనము ఒక కట్టుబాటు కలిగినటువంటి, ఒక ఆధ్యాత్మిక అనుభవం కలిగిన వారితో అనుబంధము మనం కలిగి మనం సేవ చేయాలి. ఇండిపెండెంట్ అనేటువంటి మాటలో ఒకవేళ గొప్ప ప్రమాదం ఉన్నదేమో మనం మరోసారి ఆలోచించాలి. ఇండిపెండెంట్ అంటే నేను ఎవరి మాట వినను, ఎవరు చెప్పినట్లు చేయను, నా ఇష్టం వచ్చినట్లు వెళతాను, నాకెవడ వడ్డం వస్తాడో చూస్తాను అని అర్థం. మాది ఇండిపెండెంట్ సేవ అనేటువంటి వారు చాలామంది. అంటే నువ్వు ఏదో సంస్థలో ఉండి సంస్థను ఆధారం చేసుకుని జీతం తీసుకుని నువ్వు సేవ చేయకపోవచ్చు. అంత మాత్రాన నువ్వు ఒంటరిగా ఉండకూడదు. నీ మీద ఉదయకాలం చెప్పుకున్నట్లుగా ఒక నాయకుడు లేక ఒక టీములో నువ్వు ఉండడం ఆశీర్వాదకరం. నువ్వు శ్రమపడి సేవ చేయి, ఎవరో ఇవ్వాలని ఆశపడకు, కానీ నువ్వు ఒక టీములో ఉండడం మంచిది. పెద్దలు నీకు నాయకులు ఉండడం మంచిది. ఒకవేళ వారు వచ్చినప్పుడు ఆ సేవలో ఆధిపత్యం వహించాలని నువ్వేమీ ప్రయత్నం చేయనక్కరలేదు. అది వారికి అప్పగించి నువ్వు ముందుకు సాగొచ్చు. ఇక్కడ అపొస్తలులు వచ్చినప్పుడు ఆయన అటువంటి వారికి ఆ పరిచయం అప్పగిస్తున్నాడు. అంటే నడిచేవారు, నడిపించేవారిని, అంతేకాదు నిలబెట్టేవారిని ఆయన కలిగి ఉన్నాడు. ఒక మాట ఉంది, లీడర్ ఈజ్ హీ హూ నోస్ ద వే, హూ గోస్ ద వే అండ్ హూ షోస్ ద వే అని. లీడర్ ఈజ్ హీ హూ నోస్ ద వే. నాయకుడు అంటే ఎవరంటే మార్గం తెలిసినవాడు. అండ్ హూ గోస్ ద వే, ఆ మార్గములో వెళ్ళినవాడు, నడుస్తున్నవాడు. అంతేకాదు హూ షోస్ ద వే, మార్గాన్ని చూపించేవాడు. కనుక మార్గమును ఎరిగిన వారితో మనం ఉండాలి, ఆ మార్గములో వెళ్ళేవారితో మనం ఉండాలి. కొన్నిసార్లు మనం తప్పిపోతూ ఉంటే మార్గాన్ని చూపించేవారు, సరిచేసేవారితో మనం ఉండాలి. ఒక భక్తుడు అన్నాడు,
నో లీడర్షిప్ ఈజ్ బెటర్ దెన్ రాంగ్ లీడర్షిప్ అన్నాడు. తప్పుడు నాయకత్వం నువ్వు కింద నువ్వు ఉండడం కంటే అసలు నాయకుడే లేకపోవడం మరీ మంచిది అంటున్నాడు ఆయన. కనుక ఈనాడు చాలామంది తప్పుడు నాయకత్వాల కింద ఉన్నారు. నేను ఆయన్ని అడిగాను, ఒక ఆయన్ని, మేము ఆయనతో విడిపోయామన్నా మీకు తెలుసా? దాదాపుగా 8 నెలల క్రితమే అన్నాడు. ఎందుకు అని అడిగాను నేను. అంటే దాదాపు 8 సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు 8 నెలల క్రితం ఎందుకు వదిలేశారు? బస్సులో అకస్మాత్తు కలిశాడు ఆయన ప్రయాణంలో మా దగ్గరే అన్నాడు. అంటే నేను ఎందుకు వదిలేశారు, చాలా స్ట్రాంగ్గా ఉండేవారు కదా, 3 లక్షలు ఖర్చు పెట్టి ఆయన తీసుకొచ్చి మీటింగ్ పెట్టారు కదా విశాఖపట్నం నుంచి, ఎందుకు వదిలేశారు మీరు ఆయన్ని అని అడిగితే, లేదన్నా మరి కొన్ని విషయాలు బయటపడ్డాయి మధ్యలో అన్నాడు. ఏంటి ఆ విషయాలంటే, ఆయనకు తన భార్య కాక మరొక 2 ఉన్నారు అన్నాడు. ఈ విషయం మీకు మొదటి నుంచి తెలియదా అన్నాను నేను. అంటే ఆయనతోనే ఉంటారు కానీ అలాగనుకోలేదు మేము అన్నాడు. మరి ఇప్పుడు ఎందుకు అనుకున్నారు మీరు అంటే, వాళ్ళిద్దరికీ చిరొక ఫ్లాట్ ఇచ్చాడు. అప్పుడు వాళ్ళ కుమారుడు తనతో గొడవ పెట్టుకుని, నీ వాళ్ళకి ఎలా చేస్తావు, మొదటి నుంచి ఏదో ఉంచుకున్నావంటే ఉంచుకున్నా, పోతే పోయింది అనుకున్నాం, ఈనాడు మాకు దక్కవలసిన వాటికి ఇచ్చా కనుక మేము ఊరుకోమని ఎదురు తిరిగితే అసలు సంగతి బయటపడింది అన్నాడు. అంటే ఇన్ని సంవత్సరాలు ఒక రాంగ్ లీడర్షిప్ కింద ఉన్నారు. ఏమన్నా అంటే వారు చాలా పొగరుపోతు మాటలు మాట్లాడేవారు. ఆయన వస్తున్నాడనేటువంటి వాల్ పోస్టరు మా చర్చి గోడ మీద గేటు దగ్గర రాత్రి 11:30 ఆ ప్రాంతంలో 12 గంటలకు వచ్చి అంటిస్తున్నారంట. వాళ్ళ లీడర్ వస్తున్నాడు సిద్దిపేటకో లేకపోతే ఎక్కడికో అనేది మీటింగ్స్ కొరకు మా సంఘస్థులు చూడాలని. అయితే పండుకున్న అబ్బాయి ఏదో అలికిడై లేచి ఏంటంటే ఏమీ లేదు, వాల్ పోస్ట్ అంటిస్తున్నాడు. ఇదేమి టైం మీకు వాల్ పోస్ట్ అంటించడం, పగలొచ్చి చేసుకోవచ్చు కదా అంటే వాళ్ళు అన్నారంట, మా టైం ఇదే అన్నారంట వాళ్ళు. చూసారా మాటలు? అన్నా కొంచెం ఖాళీ లేదు, చాలా చోట్ల తిరిగాము, ఇది మన చర్చే కదా అన్నట్టుగా, మన క్రైస్తవ సంఘం అన్నట్టుగా కాస్త రాత్రి అయ్యాక వచ్చాం, ఆ గోడ మీద ఈ టైంలో అంటించలేము కదా అనే మాట ఎలాగుంది, ఎంత పొగరుబోతు ఆన్సర్ ఉందో చూడండి. కానీ ప్రియులారా, ఇప్పుడు విడిపోయామని చెబుతున్నారు. రాంగ్ లీడర్షిప్ కింద, అనగా వారి జీవితం, ఆ నాయకుడు మార్గం ఎరిగినవాడు కాదు, మార్గంలో నడిచేవాడు కాదు, మార్గము చూపగలిగిన వాడు కాదు. కనుక ఫిలిప్పు చెదిరిపోయి పారిపోయినప్పటికి కూడా ఆ అపొస్తలుల యొక్క స్వాధీనములో తన మనస్సును ఉంచుకున్నాడు. ఆ పనిని వారికి అప్పగించాడు. తర్వాత మరొక మాటగా మనం చూస్తే 26వ వచనం చూడండి. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా, అతడు లేచి వెళ్ళెను అనే మాట. అతడు లేచి వెళ్ళిపోయాడండి. ఎక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు? సమరయలో పెద్ద రివైవల్ మీటింగ్ జరుగుతుంది, అభిషేకాలు జరుగుతున్నాయి, ఆత్మను పొందుతున్నారు. వాళ్ళంతా ఈయన ద్వారా రక్షణలోకి వచ్చినటువంటి వాళ్ళు. అక్కడ నిలబడి, అన్న ఈయన ఎలా నమ్ముకున్నాడంటే, అన్న ఈ అక్క ఎలా నమ్ముకుందంటే అని చెబితే 1 రోజులు పడుద్ది ఆయనకు ఒక్కొక్కళ్ళ గురించి సాక్ష్యం చెబుతుంటే, అవును ఈ అన్న వచ్చినందుకే, ఫిలిప్ అన్న ద్వారానే మా దెయ్యములు పోని, మా కాళ్ళు కుంటి కాళ్ళు బాగుపడ్డాయి, పక్షవాతం నడుస్తున్నాం, ఇంత గొప్ప కార్యం జరిగి మా పట్టణం అంతా సంతోషం కలగడానికి కారణం ఈ చెదిరిపోయిన వచ్చిన దిక్కుమాలిన వాడే అని వారు చెబుతూ ఉంటే, ఈయనకు కిరీటం, ఈయనకు ఘనత వస్తుంది. కానీ దానిని ఆయన కోరుకోలేదు. ప్రియులారా, ఆశ్చర్యం కలిగించి ఒక మాట చెబుతాను మీకు నేను. రాజుల మొదటి గ్రంథంలో 3వ అధ్యాయంలో 11, 12, 13 వచనాలు మనం చదివినప్పుడు అక్కడ మనకు దేవుడు భూమి మీద ఎవరినైనా ఆశీర్వదించాడు అంటే సొలొమోను కంటే ఎక్కువ ఆశీర్వాదం ఆయన ఎవరికి ఇవ్వలేదు అనే మాటలు అక్కడ మనకు కనబడతాయి. 3 మాటలు. నీ పూర్వము ఉన్న రాజులు కానీ, నీ తరువాత రాజులు కానీ, నీ కాలమందు ఉన్నటువంటి రాజులు కానీ నీ అంతటి వారెవరూ కూడా ఉండరు
అని ఆయన చెప్పాడు. నీ ముందు భూతకాలములో, నీ కాలము వర్తమాన కాలములో, రాబోవు కాలం భవిష్యత్ కాలములో కూడా నీకు సాటి అయినటువంటి రాజు మరొకడెవరు లేడు అన్నంత దీవెనలు నేను నీకు ఇస్తున్నాను, నువ్వు అడగనివి కూడా నేను నీకు ఇస్తున్నాను అన్నాడు. ఈ మాటలు చాలా గొప్ప మాటలు. దేవుడు సొలొమోనును దీవించిన, ఘనపరిచిన, వర్ధిల్ల చేసిన వాగ్దానములు ఆయనకు రాజు కాకముందే ఆయన ముందుకు తెచ్చి దేవుడు పెట్టాడు. అయితే సరిగ్గా 1000 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్తలో 6వ అధ్యాయములో 29వ వచనములో అయినను సొలొమోను యొక్క వైభవము ఆ గడ్డితో కూడా సమానము కాదు అని చెప్పాడు. అక్కడేమో ప్రపంచములో నీ వైభవానికి సరిపోలిన రాజు రాజ్యాలు ఇంకేమీ ఉండవు, ఎవరూ ఉండరు అని చెప్పబడినటువంటి ఆయన యేసుక్రీస్తు ప్రభు కొండమీది ప్రసంగంలో ఒకే ఒక పేరు ప్రస్తావించాడు, అది సొలొమోను పేరే. ఏం చెప్పడానికి? ఒక నెగిటివ్ ఎగ్జాంపుల్, ఒక పాడు ఉదాహరణగా ఆయన చెప్పాడు. ఆయన వైభవం ఈ గడ్డితో కూడా సమానము కాదు. ఈ గడ్డిని నేను అలంకరించాను, ఈ గడ్డి పువ్వును నేను పుట్టించాను, ఆ రంగులు నేను దానికి ఇచ్చాను. కానీ సొలొమోను తనకు తానే రంగులు వేసుకున్నాడు, తనకు తానే అలంకరించుకున్నాడు. కాబట్టి అతని వైభవం అంతా కూడా గడ్డితో కూడా సమానం అనడానికి వీలు కాదు అని చెప్పిన మాట, అది విచారింపదగినటువంటి మాట. దానికి కారణం ఏంటంటే అతని భార్యలు అతని హృదయమును యెహోవా నుండి తొలగించి వేశారు, త్రిప్పివేశారు, చెరిపివేశారు. యెహోవాకు అతడు విరోధి అయిపోయాడు. యెహోవా రెండో మారు ప్రత్యక్షమై కూడా అతన్ని బాగు చేద్దామని ప్రయత్నం చేశాడని ఆ 11వ అధ్యాయం కింద వచనాల్లో మనం చూస్తాము. కానీ అయినను బాగుపడలేకపోయాడు. ప్రియులారా, కాబట్టి మనం ఇక్కడ ఏమి నేర్చుకోవాలి? మన మహాజ్ఞానము కూడా మన కుటుంబాలు నడిపించుకోవడానికి పనికిరాదని నేర్చుకోవాలి. ఈ 3 నేర్చుకుంటే, ఇవి పనికిరావు అంటే మరి మన కుటుంబం సంగతి ఏంటి అనే ప్రశ్నకు మనం వచ్చినప్పుడు తప్పకుండా దేవుడే దిక్కు అనే ఆన్సర్లోకి మనం వస్తాం. దేవుడు మనకు, మన కుటుంబానికి సహాయము చేయకపోతే, మనము ఆ దేవాతి దేవుని మీద ఆధారపడకపోతే, మనము కూడా ఆ గొప్ప నాయకుడు, ఆ గొప్ప బలవంతుడు, ఆ గొప్ప జ్ఞాని ఏ విధంగా వారి కుటుంబాలను పోగొట్టుకుని ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా మన ముందు మిగిలిపోయారో, అలాగే మన కుటుంబం కూడా ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా మిగిలిపోతుంది. అనేక సార్లు మన సేవ మనుషుల దృష్టిలో ఘనమైనదే, కానీ దేవుని దృష్టిలో ఘనమైనది కాకపోతే మనం భంగపడతాం. దేవుని సేవకుడు తన అన్నిటికంటే అవమానకరమైన ఒక దినమును ఎదుర్కోవలసి వస్తుందేమో. అదేమంటే, ఈ రోజున విశ్వాసులు కానీ, తోటి సేవకులు కానీ, మరెవరైనా కానీ మనల్ని చూచి మనం ఎంత భక్తులమని అనుకుంటున్నారో, ఆ ప్రభు యొక్క న్యాయపీఠం మీద నిలబడ్డప్పుడు అంత భక్తి మనలో లేదని వాళ్ళకి అర్థమైతే అంతకంటే అవమానమైన దినం మనకేది కూడా ఉండదు. అందుకే మనం కలిగి ఉన్న భక్తిలో కొంచెం తక్కువ ఇతరులకు మనం ఎక్స్ప్రెస్ చేయాలి. లేనిదాన్ని కనుపరుచుకోవడానికి మనం ప్రయత్నం చేయొద్దు, అది ముమ్మాటికి వద్దు. ఉన్నది కూడా మనం చెప్పుకోవడానికి ప్రయత్నము చేయవద్దు. మనకు ఒక వేరు జీవితం ఉండాలి. ఆ
భూమి పైన ఉన్నటువంటి కాండము, కొమ్మలు, ఆకులు, కాయలు ఇవన్నీ ఉండనియండి, చూడనియండి. కానీ మనకొక వేరు జీవితం ఉండాలి, లోపల జీవితం ఉండాలి. ఎవరైనా ఒకవేళ మన గొప్పవాళ్ళు అంటే అనవచ్చు, కానీ మనం అనుకోవద్దు అలాగా. ఎవరైనా మనల్ని గురించి ఏమైనా అనుకుంటే దానికి ఒకవేళ మనం లేని దాన్ని చూపించుకోవడం కారణమైతే ఒక అవమానకరమైన దినాన్ని మనము ఎదుర్కోవలసి వస్తుంది. ఎంతమంది ముందు ఈరోజు ఒకవేళ నేను ఈ స్థానం నిలబడినటువంటి నన్ను గూర్చి మీరు అనుకునవలసిన దానికంటే అధికముగా అనుకునే అవకాశం నేనేమన్నా ఇచ్చి ఉంటే నేను ఒక రోజున అవమానపరచబడవలసి వస్తుంది. అందువలన దేవుని సేవకులు ఎప్పుడు కూడా గొప్ప చేయబడాలని ఆశపడవద్దు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 8వ అధ్యాయంలో 2వ వచనం చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయంలో 2వ వచనం. ఒకడు తనకేమైనను తెలియననుకొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకను ఏమీయూ తెలుసుకొనినవాడు కాడు. తనకేమైనా తెలిసి ఉంటే, ఉన్నదని తను అనుకుంటూ ఉంటే, తను ఇంకా తెలుసుకోవలసిన ఎంతో ఉండగా ఇప్పటి వరకు తెలుసుకున్నది తాను తెలుసుకోవలసిన దాని ముందు అది ఏమీ కానట్టే. మరొక మాట గలతీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 3వ వచనంలో చదువుతాము. ఎవడైనను వట్టివాడయుండి తాను ఎన్నికైన వాడని ఎంచుకుని ఎడల తన్ను తానే మోసపరుచుకొనుచు ఉన్నాడు. తాను వట్టివాడే కానీ తాను ఎన్నికైన వాడుగా అనుకుంటున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 10వ అధ్యాయంలో 18వ వచనంలో 17, 18 కూడా మనం చదువుకోవచ్చు. అక్కడ కూడా ఒక హెచ్చరిక మనకున్నది. అనేక సార్లు మనము మనలను పొగుడుకోవడానికో పొగిడించుకోవడానికో ఆశ కలిగి ఉన్నవారికి ఇది ఒక హెచ్చరిక. 10వ అధ్యాయం కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయము 17, 18 వచనాలు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకునివాడు యోగ్యుడు కాడు. మనము మెప్పు పొందాలనే ఆశ మనకొద్దు. ఒకవేళ మీరు బాగా వాక్యం చెప్పారండి అని మనల్ని ఎవరైనా అనవచ్చు, కానీ మనం ప్రభువునందు అతిశయించాలి. అవును, ఓహో, అయితే ప్రభు నన్ను వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆల్ గ్లోరీ టు గాడ్ అండ్ గాడ్ ఎలోన్. ఆయనకే ఆ మహిమ ఆపాదించి మనం ఆలోచించాలి. ఎవరైనా మనకు ఒకవేళ కొన్నిసార్లు రెవరెండ్ అను లేకపోతే డాక్టర్ అను ఏవో తగిలిస్తుంటారు అప్పుడప్పుడు పేర్లకు ముందు. మాకు అలా తగిలించినప్పుడు నేను ఒకసారి బెంగళూరులో అడిగాను, ఎందుకు అది తగిలించారు? నేను చెప్పానా మీకు? ఎప్పుడైనా నా ఉత్తర ప్రత్యుత్తరాల్లో ఉందా? నా నోట పలికానా ఆ మాటలు నేను అంటే వాళ్ళు అన్నారు, ఇలాగ వేయకపోతే జనం రారని వేసామన్నారు. మా వాళ్ళు ముదురులు ఇక్కడ కనుక 22 తెలుగు చర్చెస్ ఉన్నాయి ఇక్కడ. అందరికని మీటింగ్స్ ఏర్పాటు చేసాం. ఒక రోమన్ క్యాథలిక్ కాంపౌండ్లో చేశారు. అందరూ వారు ఏకీభవించడానికి ఈ మాట వేయవలసి వచ్చింది అన్నారు. చెన్నైలో ఒకసారి 157వ వార్షిక సభ జరుగుతుంది. ఒక బాప్టిస్ట్ చర్చ్ 157వ వార్షిక సభ అది జరుగుతుంది విపరే రోడ్లో ఉన్నటువంటి బాప్టిస్ట్ చర్చ్లో. అయితే మా చర్చ్లో డాక్టర్స్ ఉన్నారు, మెడికల్ డాక్టర్స్. వాళ్ళు ఎక్కడికో వెళుతున్నారు, మెడ్రాస్ అవతలకు వెళుతున్నారు. వెళుతూ వాళ్ళు ఒక హోటల్లో దిగారట. ఆ బాయ్స్ ముగ్గురు దిగి వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నారు, అంకుల్ చెన్నైలో మీ మీటింగ్స్ ఉన్నాయని మాకు తెలుసు, మరి అది మేమున్న హోటల్ ఆపోజిట్లో మీ ఫోటో ఉంది, అది మీద అచ్చం మీరులాగా ఉన్న ఫోటోను మాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే మీరెప్పుడు సూటు బూటు వేయడం మేము చూడలేదు. తల నాదే కానీ కిందది ఏది నాది కాదు, తల మాత్రం. అది ఎక్కడ సంపాదించారు? అక్కడ జిఎల్ఎస్ అని ఒక బుక్ స్టాల్ ఉంది, వారి దగ్గర నా ఫోటో ఏదో విధంగా ఉందట. దాన్ని వారు కలెక్ట్ చేసుకుని తల వరకు
నాదే, కిందది ఏది నాది కాదు. ఇప్పుడు ఆ గెటప్లో నన్ను నేనే చూసుకుని అతిశయించవచ్చా? ఈ విధంగా వేశారు గనుక నేను ఘనుణ్ణి అనుకోవచ్చా? అప్పుడు వాళ్ళు అంటున్నారు, అంకుల్ మిమ్మల్ని ఇలాగ చూస్తే చాలా బాగున్నారనిపించింది మాకు, ఎప్పుడు మేము ఇలా చూడలేదు మిమ్మల్ని, ఇలా అదా సంగతి, మీరు వేసుకోలేదా అంటే, బాబు నేను వేసుకోలేదు, అవి నావి కాదు, అవి ఫోటో ట్రిక్స్ లేక కంప్యూటర్ జిమ్మిక్స్ అవన్నీ కూడా. కనుక మనల్ని ఎవరైనా గణపరచవచ్చు ఏదైనా కారణం చేత, కానీ మనల్ని మనం గనులుగా ఎంచుకోవాలని మనం ఆశించకూడదు. మనం ఏమై ఉన్నామో ప్రభువు కృపను బట్టి అయి ఉన్నాము. మనకు అప్పగించినటువంటి సేవ ఏదో దానిని మనం చేసుకుంటూ సాగిపోతాము తప్ప మనం మనుషుల చేత గణపరచబడాలనే ఆశ మనకు ఉండకూడదు. మనల్ని కొన్నిసార్లు పైకి పిలిచిన వారితో పైకి పిలవకపోవచ్చు. ఒకవేళ మనకి ఇవ్వవలసిన స్థానం మనకివ్వలేదని మనకు అనిపించవచ్చు. అది మనకు అవసరము లేదు, ఆ ఆలోచన మనకు అక్కరలేదు. ఉదయకాలం స్వామి గారు చెబుతున్నారు, మనకు అలాంటి ఆశ ఉంటే మనం నెమ్మదిగా ఉండలేము, కలవరం చెందుతాము, మనం దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకోలేము, డిస్టర్బ్ అయిపోతుంటాం మనం. కనుక మనం అక్కడ ఉండడమే మంచిదని దేవుడు ఉద్దేశించాడు. కనుక మనం అక్కడ ఉన్నాము. ఆయన ఒకవేళ మన అవసరత ఉంటే ఇక్కడ తప్పకుండా తీసుకువస్తాడు. ఆయన మహిమార్థమై తీసుకువస్తాడు. అప్పుడు మనకి ఏ ప్రాబ్లం ఉండదు, మన సమస్య ఏమీ ఉండదు. అది మనము ఫిలిప్పులోంచి నేర్చుకోవాలి. మెప్పులు కోరుకునే సేవకుడు కాదు. మొదటిది శ్రమానుభవములో సేవకు వచ్చాడు, సుఖములో సేవకు రాలేదు, సుఖపడడానికి సేవకు రాలేదు. ఆయన సేవా జీవితపు అనుభవం అంతా కూడా మనకి 21వ అధ్యాయంలో 8వ వచనంలో మళ్ళా కనబడతాడు. అక్కడ వరకు ఎక్కడ మనకు ఆయన సుఖానుభవం ఉన్నట్లుగా మనకు కనబడడు. ఎప్పుడు కూడా శ్రమలలో సేవ చేసిన వాడుగా ఉంటూ ఉన్నాడు. రెండవదిగా ఆయన మంచి నాయకత్వము క్రింద ఆ అనుబంధములో సేవ చేస్తూ ఉన్నాడు. తర్వాత మూడవదిగా మనుషుల మెప్పులు కోరుకునే సేవకుడు కాడు. నాలుగవదిగా చూస్తే ఆయన ప్రభువు పనిలో ప్రయాసపడు స్వభావము గలవాడు. అనగా ప్రభువు పనిలో సోమరి కాదు ఆయన, సోమరితనం ఆయనకి లేదు. అసలు చెదిరిపోయాడు, పారిపోయాడు, ఆయన పిల్లలను తీసుకున్నాడు, ఆయన సంకన పెట్టుకున్నాడు. మరి ఆయన వస్తువులు ఏంటో ఆ సమరయ పట్టణం వరకు యెరూషలేము నుంచి వెళ్ళడానికి ఆయన పడిన ప్రయాస, ఆయన భార్య ఆ ఆడపిల్లలతో కలిసి ఆయన వెళ్ళడానికి ఎన్ని శ్రమలు అనుభవించాడో. దిక్కులేని కుటుంబముగా, పోషణ లేని కుటుంబముగా, బట్టలు భోజనములు సరిగా లేకుండా ఆ సమరయ పట్టణంలో ప్రవేశించినప్పుడు ఆయన తన పరిస్థితిని చూసుకొనక ప్రజల పరిస్థితులను చూచి ఆయన ఆత్మలో పరితాపము చెందాడు. ఆయన లోపల ఆవేదన చెందుతూ ఉన్నాడు. ఆయన తన యొక్క ఇంటి పరిస్థితి, తన సంసారం ఎలాగని ఆలోచించలేదు. కానీ నశించుచున్న ఆత్మలు, పౌలు ఏథెన్సులో మాట్లాడినప్పుడు అదే పరితాపం ఆయన హృదయంలో ఉంది. ఆయన అప్పటికే అలిసిపోయాడు. ఒక విధంగా ఆయన పారిపోవలసి వచ్చింది, దాక్కోవలసి వచ్చింది. ఆ స్థలానికి సహోదరులు వస్తాం, అంతవరకు అక్కడ ఉండమని చెప్పారు ఏథెన్సులో. ఆయన ఏథెన్సుకు వెళ్ళినప్పుడు అక్కడ ఆ బహు విగ్రహారాధన, ఆ గుళ్ళు చూసినప్పుడు, ఆ దేవతా మందిరాలు చూసినప్పుడు ఆయన పరితాపము పట్టుకోలేకపోయాడు. అట్టి పరితాపంతో పనిచేస్తున్నాడు ఆయన. అలసిపోయాడు. అక్కడ ఊరంతా సువార్త, ఊరంతా మీటింగులు, ప్రతిరోజు సేవ, సువార్త, అనేకులు రక్షించబడుతున్నారు. ఒక పండగలు, రోజు ఒక పండగగా జరుగుతూ ఉంది. ఇంతలో ప్రభువు ఆత్మ చెప్పాడు, నువ్వు నడు, నీ పనిని వదిలేసి, అక్కడ అయిపోయింది, అది అన్నయ్యలు చూసుకుంటారు, నువ్వు నడు. కనుక ఆ మనస్సుతో వెళ్ళిపోయాడు. అక్కడ ఉంటే ఈయనకు పూలదండలు పడతాయని ఆశించలేదు. అక్కడ ఉంటే ఆ కార్యములన్నిటికీ మూలము ఫిలిప్ ఒకసారి స్టేజ్ ఎక్కిస్తారు అని
ఆశించలేదు. చప్పట్లు కొడతారని, షాలు కప్పుతారని ఆయన ఆశించలేదు. ప్రభు చెప్పినట్లుగా వెళ్ళిపోయాడు. ప్రయాసపడుచు సేవ చేస్తున్నాడు. 30వ వచనం చూడండి. 30వ వచనం, ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, ఫిలిప్పు పరిగెత్తుకొని వెళుతున్నాడు. ఆయన ప్రభు పనిలో చాలా చురుకుగాను, వేగముగాను, అలాగే ప్రయాసతో కూడి ఉన్నట్లుగా కనబడుతుంది. ఆయన పరుగు, సేవలో పరుగు. ప్రియులారా, అనేక సార్లు పండుకుని నా బెడ్రూమ్లో ఇక్కడ ఒక బీమ్ వచ్చింది. మా బెడ్రూమ్లో ఆ బీమ్ మీద ఒక వచనం రాసుకున్నాను నేను. ఆ వచనం యెహోషువ గ్రంథంలో ఉన్నటువంటి నేను చదువుతాను ఆ మాట చూడండి. యెహోషువ గ్రంథంలో 13వ అధ్యాయంలో యెహోషువ మొదటి వచనం, బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఎలాగూ సెలవిచ్చెను, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీనపరచుటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది. దాదాపుగా 30 దేశాలను ఆయన స్వాధీనపరుచుకున్నాడు. ఆ మిగిలిన దేశాల లిస్ట్ ఇస్తాను, తీసుకో. నువ్వు బహువృద్ధుడవు, కానీ ఇంకొక లిస్ట్ ఉంది నువ్వు జయించవలసినవి, స్వాధీనపరుచుకునవలసినవి. నేను ఆ బీమ్ మీద ఇలాగ వ్రాయించాను పెయింటర్తో, స్వాధీనపరుచుకున్నట్టు విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది. నా బెడ్రూమ్లోనికి ఇజ్రాయేల్ గారని ఒక నాకంటే వృద్ధుడైన దైవజనుడు, నాకు 62 సంవత్సరాల వయసు ఇప్పుడు, నాకంటే వృద్ధుడైన దైవజనుడు వచ్చాడు ఒకసారి హైదరాబాద్ నుంచి. ఆయన కూర్చుని ఇలా చూసి, ఇంకా మీకు నిద్ర ఏం పడద్దు బ్రదర్ అంటున్నాడు. ఆయన ఏమి నిద్ర పడుతుంది, సేవ చేసేసాను అని అనుకోవడానికి ఏమైనా అవకాశం ఉందంటే, నువ్వు బహుకాలము గడిచిన వృద్ధుడవు, ఇంకా నువ్వెంతో పని చేయాలి అని చెప్పినటువంటి ఆ మాటను ఇక్కడ వ్రాయించుకొనగా, ఆయన ఆ మాట చెప్పినప్పుడు, అవును బ్రదర్, ఇంకా నాకు పని ఉందని నేను నమ్ముతున్నాను. అది నన్ను లేపాలి, అది నాకు నిద్ర పట్టనివ్వకూడదు. ఆ మాట నేను చాలా పని చేసేసాను అనుకునే మాట నాలోకి వస్తుందేమని భయంతో ఆ మాట రాసుకున్నాను. నేను 40 కంటే ఎక్కువ మంది సేవకులు మా సంఘము నుంచి లేచి సేవకు వెళ్ళారు. మా సంఘము నుండి అక్కడ రక్షించబడి, దాదాపుగా విగ్రహారాధికులైనటువంటి వారు అక్కడ రక్షణ పొంది, వారి పనులు విడిచి, కుటుంబాలను విడిచి, అనగా వారి తల్లిదండ్రులను విడిచి, గ్రామాన్ని విడిచి, వారి వ్యవసాయాలు విడిచి, వారి పనులు విడిచి సేవకు వెళ్ళారు. మేమందరం చాలా అనుబంధంగా ఉంటాం, ప్రేమగా ఉంటాం. అందులో 2-3 ఇక్కడ ఉన్నారు ఇప్పుడు ఈ మీటింగ్లో. మేము కలుసుకుంటూ ఉంటాం, ప్రోత్సహించుకుంటూ ఉంటాం. ఒక తమ్ముడు అన్నాడు విజయవాడలో, అన్నా మీరు ఆంధ్రప్రదేశ్ రుణం తీర్చుకున్నారు, మీరు తెలుగు వారికి మీ రుణం తీర్చుకున్నారన్నా అంటున్నాడు. ఏం చూసో కానీ అది చూసినప్పుడు ఇంకా నేను రుణస్థుడనే. దేవుని సేవకులమైన మనం ఆగిపోయామేమో, ఆగిపోతున్నామేమో, అయిపోయింది సేవ అనుకుంటున్నామేమో, ఇంతమంది ఉన్నారు, ఇన్ని సంఘాలు కట్టి అనుకుంటున్నామేమో. నో, నెవర్. ప్రభు ఒప్పుకోడు, ఆయన ఊరుకోడు. నీకెందుకు తిండి పెడుతున్నాను, నీకెందుకు ఆయుష్ని ఇచ్చాను, అయిపోయింది అనుకోడాక, పడుకోడాక రాసుకో, ఆ మాట రాసుకో. ఆ వ్రాసిన ఆయన కూడా సేవకుడే. ఆయన అంటున్నాడు, అన్నా మీరు ఇంకా ఈ మాట రాసుకుంటే మేమేం మాట రాసుకోవాలో మాకు కూడా చెప్పండి. ఒకటి 62 సంవత్సరాల వయసులో మీరు ఈ మాట రాయించుకుంటే 35 సంవత్సరాల్లో మేమేం మాట రాసుకోవాలో చెప్పండి మాకు. రాసిన ఆయనే అంటున్నాడు ఆ మాట. అది నేను రాసుకుందిగా తమ్ముడు. దేవుడు నాతో మాట్లాడిన మాట నా ముందు ఒక హెచ్చరికగా, వార్నింగ్గా ఉండాలని రాసుకుంటున్నాను. అది ప్రభు ఇచ్చినటువంటి మాట. కనుక ప్రియులారా, మనము ప్రభు పనిలో ప్రయాసపడదాం. ఎలా ప్రయాసపడాలో పౌలు తిమోతికి రాస్తూ 2వ అధ్యాయంలో
3, 4, 5 వచనాల్లో ఆయన చెప్పిన మాటలు ఒక సైనికుడిని పోల్చి ప్రయాసపడమని చెబుతున్నాడు. తిమోతి, నీ ప్రయాస ఎలా ఉండాలో తెలుసా? ఒక సైనికుని పోలి ఉండాలి నీ ప్రయాస. నీవు ప్రయాసపడేటప్పుడు 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమానుభవము అనుభవించుము. తర్వాత అంటాడు, అనగా 4వ అధ్యాయం 5వ వచనంలో, నువ్వు అన్ని విషయముల్లో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్త పని చేయము. శ్రమ లేకపోతే సువార్త లేదు. శ్రమపడుము. సుఖముగా సువార్త చెప్పి ఎవడు సాధించలేదు బైబిలు గ్రంథములో, సంఘ చరిత్రలో. సువార్త ప్రకటన కొరకు ఒక్క మనిషికి సువార్త అందించడానికి, ప్రాణాన్ని ఫణంగా పెట్టిన సేవకులు ఉన్నారు. నీవు శ్రమపడుము, అన్ని విషయముల్లో మితముగా ఉండుము. సువార్త సేవకుడు ఎవరు కూడా ఏ విషయంలో విపరీతంగా ఉండకూడదు, అపరిమితంగా ఉండకూడదు. మితముగా ఉండుము. సైనికుని వలె నీవు శ్రమ అనుభవించుము. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన దండులో చేర్చుకుని వారిని సంతోషపెట్టవలని ఈ జీవన వ్యాపారములో ఇంటికాడ ఏమవుతుందో, పిల్లలు ఏమవుతున్నారు, అడ్మిషన్స్ లేదో, ర్యాంక్ వచ్చిందో లేదో అనే ఆలోచనలు వానికి ఉండవు. దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టడమే, తన కమాండర్ను సంతోషపెట్టడమే తన ఆశయం. ఒక చెయ్యి తెగిపోయినా, ఒక కాలు తెగిపోయినా ఆ తుపాకును వదలనటువంటి దీక్ష. 2 కాళ్ళు పోయిన వారు కూడా కొన్ని యుద్ధ విమానాలను కూల్చివేశారు. వారిని దేశము ఘనపరిచింది. తన దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టుట, ప్రభువును సంతోషపెట్టు సైనికుడుగా. అంతేకాదు, నీవు ఒక పోరాడుచు పరిగెట్టేటువంటి పరుగు పందెములో ఉన్నవాడుగా నీవు ఉండాలి. పరుగు పందెములో, ఇది పరుగు పందెం, ఇది పోరాడాలి. ఒక అథ్లెట్ పరుగు పందాల్లో ఒక దేశము చేత ఒలింపిక్స్ పంపించబడ్డప్పుడు, నాకు పేరు మర్చిపోయాను, ఎక్కడో నోట్ చేసుకున్నాను నేను, ఎప్పుడో ఆ పరుగు పందెంలో వెళుతూ ఉంటుండగా 400 మీటర్స్ రన్నింగ్లో ఆయన వెళుతూ ఉండగా వాళ్ళ దేశం ఎదురు చూస్తుంది, మావాడు గోల్డ్ మెడల్ తెస్తాడు ఈ పందెములో అని చెప్పి ఎదురు చూస్తూ ఆశతో పంపించారు, వచ్చాడు. అయితే మధ్యలో పడిపోయాడు. కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా కొట్టుకుపోయి రక్తాలు వస్తూ ఉన్నాయి. పడిపోయి సరికి అందరూ వచ్చేసారు తీసుకెళ్ళడానికి. నో, లెట్ మీ రన్ అగైన్ అన్నాడట. నన్ను మరలా పరిగెట్టనీయండి, లెట్ మీ రన్ అగైన్. అంతే. ఆ డాక్టర్స్ వాళ్ళంతా ఫస్ట్ ఎయిడ్ చేసేవాళ్ళు పక్కకి వెళ్ళిపోయిన తర్వాత అగైన్ హీ స్టార్టెడ్ టు రన్. బట్ తను పరిగెట్టాలి, మళ్ళీ లేచాడు, కానీ తను పరిగెట్టలేకపోతున్నాడు. ఈడ్చుకుంటా వెళ్తుంటే అప్పుడే అక్కడ ఎవరో వెళ్ళారు. దే టచ్డ్ ద మార్క్, దాన్ని తాకారు. వెనకాల పరిగెట్టే వాళ్ళంతా ఆగిపోయారు. ఇంకా ఆ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసింది, అందరూ చప్పట్లు కొడతారు. కానీ ఈయన ఇంకా అలాగే పరిగెడతాడంట, అలాగే వెళుతున్నాడు. ఎవరికి అర్థం కావడం లేదు, పిచ్చెక్కిందా వీడికి, ఏంటి అలా కొట్టుకుంటూ దేక్కుంటూ వెళుతున్నాడు ఏంటి అక్కడికంటే. వెళ్ళి చివరికి దాన్ని ముట్టుకున్నాడంట. ముట్టుకుని అప్పుడు పడిపోయాడు. అప్పుడు విలేకరులు వచ్చి అడిగారంట, నీవు పడిపోయావు, మరలా పరిగెడతానంటే నిజంగా లేచి పరిగెట్టి అది పట్టుకుంటావు అనుకుంటే, ఒక అతను పట్టుకున్నాడు, ప్రైజ్ అతను వచ్చేసింది, వాళ్ళ దేశం చప్పట్లు కొట్టింది, అందరూ చప్పట్లు కొట్టారు, అతడు విన్నర్ అని అనౌన్స్ చేయబడ్డాడు. నువ్వెందుకు ఆగిపోలే, అందరూ ఆగిపోయారు, నువ్వెందుకు ఆగిపోలేదంటే అతడు అన్నాడంట, నా దేశం నన్ను ఇక్కడ పంపించింది దాని మీద చేయి పెట్టడానికి. ఐ డోంట్ నో వెదర్ ఐ యామ్ ఫస్ట్ ఆర్ లాస్ట్, ఇట్స్ నాట్ మ్యాటర్ ఫర్ మీ. నేను మొదటి వాడినో కడపటి వాడినో అది నాకు లెక్క కాదు.
కానీ ఆ మార్కుని నేను టచ్ చేయాలి. నా దేశం ఎందుకు పంపించిందంటే దాని మీద నేను చేయి పెడతానని ఆశతో పంపించింది. ఆ ఆశతో నా దేశం యొక్క ఆశ తీర్చాను. అంతే. నేను ఫస్ట్ కావచ్చు, లాస్ట్ కావచ్చు. ప్రియులారా, సేవ చేద్దాం. ఇట్స్ ఏ రన్నింగ్ రేస్. ఇది పరుగు పందెం. పరుగు పందెం పైనుండి గొప్ప సాక్షి సమూహం చూస్తున్నారు, మన పరుగును చూస్తున్నారు. ఎందుకు ఓడిపోతున్నామో, ఏ ఆలోచన కలిగి ఉంటున్నామో వాళ్ళు చూసి వేదన పడుతున్నారు. మీరు ఇలాంటి వాళ్ళు అయితే ఎలాగా జయిస్తారని చెప్పి వ్యవసాయకుడు 6వ వచనంలో, పాటుపడిన వ్యవసాయకుడు వర్షం కురవలేదని నిరాశపడడు. మరలా బయటకు వచ్చి ఆకాశం వైపు చూస్తాడు. రాత్రి మెలకు వస్తే బయటకు వచ్చి అలాగా ఆకాశం వైపు చూస్తాడు. ఏదైనా ఒక చుక్క పడుతుందేమని ఆశ. మనకు ఆ ఆశ ఉందా? అలా కాకపోతే వట్టిదే ప్రియులారా. మనం గొప్ప సేవకులం. దేవుడు మనల్ని నమ్మి పంపించాడు. మనం తప్పితే ఇంకా ఎవరు లేరు. యేసు ప్రభు అన్నాడని స్వామి గారు చెబుతున్నారు. దూతలు అడుగుతున్నారంటే, ప్రభువా నువ్వు వీళ్ళు నియమించావు కదా, వాళ్ళు ఫెయిల్ అయితే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావంటే, ఐ కెన్ డూ నథింగ్. దేవుడే చేయగలిగింది ఇంకేమీ లేదు. కాబట్టి నన్ను నమ్మాడు, మనం ఈ పనిలోకి వచ్చాము. ఫిలిప్పు ప్రయాసపడి సేవ చేస్తున్నాడు. ఆయనకి తిండుందా? ఆయనకి ఘనత ఉందా? ఆయనకి మేడలున్నాయా? మిద్దెలున్నాయా? వాహనాలున్నాయా? ఆయన ఊరా? ఓడనా? సరే, అక్కడ ఏదో ఆయనకు పట్టం కడుతున్నారు అనుకుందాం ఆయన చేసిన పనిని బట్టి. కానీ అడవిలోకి పోయి పరిగెడుతున్నాడు ఏంటి? అంత ఘనత వచ్చే స్థలాన్ని నుంచి, మెప్పు వచ్చే స్థలాన్ని నుంచి ఒక్క ఆత్మ కొరకు ఆయన పడుతున్న ప్రయాస. 35వ వచనం చూడండి. ఫిలిప్పు ప్రయాసపడి సేవ చేయవాడు. 35వ వచనంలో, అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. ఒక్కడికి సువార్త ప్రకటించుటకు వెళ్ళాడు. ఎలా సువార్త చెప్పాడు? లేఖనమును అనుసరించి. ఫిలిప్పు వాక్య ప్రత్యక్షత గలవాడండి. ఫిలిప్పు వాక్యమును ఎరిగినవాడు. ఫిలిప్పు అపస్తులలో ఒకడు కాదు, పెద్దలలో ఒకడు కాదు, పరిచారకుల్లో ఒకడు. ఆయన పెద్ద లెర్నర్డ్ మ్యాన్గా చెప్పుకోవడానికి ఏమి లేదు. ఆయన వాక్య ప్రత్యక్షత గలవాడు. లేఖనములను అనుసరించి గ్రహించి చెప్పువాడు. వాక్య ప్రత్యక్షత లేని సేవకులెందరో బైబిలు మాత్రం పట్టుకుంటున్నారు, కానీ దానిలో ఉన్నటువంటి సత్యమును ఎరుగకనే సేవ చేస్తున్నారు. దేవుని వాక్య తరిబీదు అంటున్నారు, బైబిల్ కాలేజీకి వెళుతున్నారు. తిరిగి వచ్చిన తరువాత వారిష్టానుసారంగా వ్యాఖ్యానించడం, సేవ చేయడం జరుగుతూ ఉంది. పులిపీట్లను కోరుకొని ప్రసంగాలకు అలవాటు పడ్డారే తప్ప వాక్య ప్రత్యక్షత పొందినవారు. వాక్య ప్రత్యక్షత అనేది నిన్ను పోషిస్తుంది, నన్ను పోషిస్తుంది. అంతేకాదు మనలను నిలబెడుతుంది. అంతేకాదు మనలను వాడబడేటువంటి సాధనాలుగా సిద్ధపరుస్తుంది. అందుకే నేను ఈ వాక్యం నుంచి ఇప్పుడు 4 మాటలు లేక 2 జంట పదాలు చెబుతుంటాను. ఒకటి, మనము దేవుని సేవకుడు వాక్యమును పఠించాలి. నీవు రోజు ఉండకూడదు. వాక్యమును చదవడం అంటే ఏదో ఒక భాగాన్ని చదవడం, గబగబా ముగించుకోవడం, పని మీద వెళ్ళిపోవడం కాదు. ఆ వాక్యమును పఠించుట అనేది కేవలం చదవడం కొరకు కాదు, దాన్ని పరిశోధించాలి కూడా. సేవకుడు వాక్యమును పఠించాలి, రెండవది పరిశోధించాలి. వాక్యము సత్యము, మనము సత్యాన్ని పఠిస్తున్నాం, కానీ ఎలాగ సత్యమో అది పరిశోధిస్తేనే కానీ మనకు
విపులంగా అర్థం కాదు. కనుక వాక్యమును పఠించాలి, వాక్యమును పరిశోధించాలి. రెండవ జంట పదం ఏంటంటే వాక్యమును పాటించాలి. వాక్యమును అనుసరించాలి, పఠించాలి, పరిశోధించాలి, పాటించాలి, ప్రకటించాలి. పాటించాలి, ప్రకటించాలి. అదే వాక్య ప్రత్యక్షత గల దేవుని సేవకుడుగా గుర్తించబడతావు. దేవుని వాక్యమును నువ్వు పాటించకపోతే వేరే వారి మీద నువ్వు దాన్ని ప్రయోగిస్తున్నావు. ఒకవేళ వారికి నువ్వే మేలు చేయలేకపోతున్నావేమో. ఈ నపుంసకునికి ఈ ఫిలిప్పు దేవుని వాక్య ప్రత్యక్షత గలవాడే ఆయనతో మాట్లాడాడు గనుక ఆయన వెంటనే వాక్యమునకు లోబడి బాప్తిస్మము తీసుకొని తన దేశానికి వెళ్ళాడు. ప్రియులారా, ప్రపంచములో మొట్టమొదట క్రైస్తవ దేశం అనబడిన దేశం ఏంటో తెలుసా? ఇథియోపియానే ఫస్ట్ క్రిస్టియన్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇథియోపియా దేశమే. అక్కడికి సువార్త తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరు? నపుంసకుడే. ఎవరు చెప్పారు ఆయనకి? అనగా దేవుని వాక్యమును ఎంతగా ఆయన ఎరిగి ఆయనకు బోధించి ఒప్పించి పంపించాడో మనం గ్రహించాలి. గనుక ఫిలిప్పు వాక్య ప్రత్యక్ష గల దైవజనుడు, సేవకులమైన మనము ఈ వాక్య ప్రత్యక్షత మనం కలిగి ఉన్నామో లేదో ఎలాగర్థమవుతుందంటే రెండు విషయాలు. ఒకటి, నీవు వాక్యానుసారముగా జీవించుచున్నావో లేదో దాని మీద అర్థమవుతుంది. రెండవది, నీ వాక్యము ఇతరుల జీవితాల్లో ప్రయోగాత్మకంగా అది కార్యము జరిగిస్తుందో లేదో దాని మీద అర్థమవుతుంది. అనగా వారి నీతి మార్గంలో నడిపిస్తుందా లేక వక్ర మార్గంలోకి వారిని తీసుకువెళుతుందా, వాళ్ళ నామకార్థులుగా చేస్తుందా, నిజ క్రైస్తవులుగా చేస్తుందా. గనక మనం మనుషులను పోగు చేసుకోవచ్చు ఏదో మాట చెప్పి, కానీ వారిని నిజ క్రైస్తవులుగా చేయుట అనే మాట కొలస్సే పత్రికలో 3వ అధ్యాయంలో వినండి. మీకు తెలిసిన విషయమే. 3వ అధ్యాయంలో 1వ వచనములో మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే, లేక నేను మాట కలుపుతాను, మనము క్రీస్తుతో కూడా నిజముగా లేపబడిన వారమైతే పైనున్న వాటి మీదనే మనస్సు పెట్టుకొనండి, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనవద్దు. మనము పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా ఉండడం అంటే అర్థం ఏంటంటే మనము లోక సంబంధమైన విషయంలో ఏలయనగా మనం మృతి చెందితిమి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనము కూడా మహిమలో ప్రత్యక్షమవుతాము. ప్రియులారా, వాక్యము నిజముగా నువ్వు ప్రకటించిన వాక్యము ఇతరుల్లో పనిచేసినప్పుడు వారిలో ఈ 4 వచనాలు నెరవేర్చబడాలి. కొలస్సే 3:1-4 వచనాలు నెరవేర్చబడాలి. ఆ తర్వాత 5వ వచనములో వారు పాపమును చంపివేయువారుగాను, 8వ వచనంలో పాపమును విసర్జించువారుగాను మనం వారిని చూడగలుగుతాము. అదే కొలస్సే 3వ అధ్యాయంలో వారు పాపమును చంపివేస్తారు, వారు పాపమును విసర్జిస్తారు అని 2 భాగాలుగా 5 పాపాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. ఇది మన వాక్యము ఇతరుల జీవితంలో పనిచేసింది అనడానికి ఈ సూచనలు వారిలో కనబడాలి. మా సంఘములో అందరూ అని చెప్పుకోవడం కాదు, ఇలాంటి సూచనలు కనపడిన వారు ఎందరు. నీవు దేవుని వాక్యాన్ని అంత స్పష్టముగా చెప్పాలంటే ఆ ప్రత్యక్షత నువ్వు దాన్ని పఠించాలి, దాన్ని పరిశోధించాలి, దాన్ని పాటించాలి, తరువాత వారికి ప్రకటించాలి. ఇదిగో నేను చెబుతున్న వాక్యం నా జీవితంలో చూడు ఏ కార్యం చేసిందో. వారు మన జీవితంలో ఉన్నట్లుగా చూడాలి. మనం చెప్పింది వారి జీవితంలో కార్యము చేయునని విశ్వసించి దాన్ని వారు అనుసరించాలి. గనుక ఇదే జరగకపోతే ప్రియులారా,
మనం వాక్య ప్రత్యక్షత కలిగిన సేవకులం కాదు. మనం పొడి పొడి మాటలతో, పై మాటలతో బ్రతుకు తెరువు కొరకు బోధకులము అయినట్లే. గమనించండి, జాగ్రత్తగా ఈ విషయాలు మననం చేద్దాం. చివరిగా 40వ వచనంలో చూడండి, 40వ వచనం 39 ముందుగా చదువుదాం, 39 చదువుదాము. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళాను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూను చూడలేదు. ఎందుకు చూడలేదు? నపుంసకుడు ఫిలిప్పును ఎన్నడూ చూడలేదంట. ఎందుకు చూడలేదు? ఈయన కనబడితే కదా ఆయనకి. ఇది నా ఆత్మ, ఎక్కడికి వెళ్ళినా నా ఆత్మనే. నువ్వు నెలకోసారి వచ్చిన మా సంఘానికి రా, ఇంకెక్కడికి వెళ్ళకు. నువ్వు క్రిస్మస్కి వచ్చినా పర్లేదు, మా సంఘానికే రా. నా ఆత్మ, నేను బాప్తిసం ఇచ్చాను అని రిజిస్టర్ చేసుకోలేదు ఆయన్ని. ప్రతిఫలాపేక్ష లేని సేవకుడు. ఆయన ధనాగారం అంతటి మీద అధికారి. ఆయన ఎంత కావాలో అంత ఇస్తాడు. ఎక్కడ చర్చి కట్టించమంటే అక్కడ చర్చి కట్టిస్తాడు. ఏ కారు కొనిమ్మంటే ఆ కారు కొనిస్తాడు. వాళ్ళ కుటుంబాన్ని ఎక్కడ సెటిల్ చేయమంటే అక్కడ సెటిల్ చేస్తాడు. అసలు మీ కూడా తీసుకెళ్ళిపోండి తీసుకెళ్ళిపోతాడు. కానీ ప్రతిఫలాపేక్ష లేని సేవకుడు. అది దేవుని సేవకులమైన మనము సేవలో మన జీవితం ఎలా ఉండాలంటే ప్రతిఫలాపేక్ష లేదు. ఏదో వస్తుందని సేవ చేయడం లేదు, ఎవరో ఇస్తారని మనం సేవ చేయడం లేదు. మనం సేవకు పిలువబడ్డాం కనుక మనం సేవ చేయాలి అంతే. ఆ నపుంసకుని ఎప్పుడూ కలుసుకోవాలని ఆయన అనిపించలేదు. ఆ దేశం ఆయన వెళ్ళలేదు. తర్వాత చివరి మాట 40వ వచనంలో, అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. అక్కడి నుండి కైసరకు వచ్చు వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను. అంటే ఆయన సువార్త ధ్యేయము గల సేవకుడు. ఆయన అన్ని పరిస్థితుల్లో కూడా సువార్తికుడుగానే మనకు కనబడుతూ ఉన్నాడు. 4వ వచనములో ఆయన చెదరిపోయి సువార్త వాక్యమును ప్రకటిస్తున్నాడు. 5వ వచనంలో కూడా ఆయన వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించాడు. తర్వాత 12వ వచనంలో కూడా దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు వారికి సువార్త ప్రకటించాడు. తర్వాత 35వ వచనంలో కూడా ఆయన లేఖనములను అనుసరించి సువార్త ప్రకటించాడు. 21వ అధ్యాయంలో అపొస్తలుల కార్యములు 21వ అధ్యాయము 8వ వచనంలో మనం చదివినప్పుడు, మరునాడు మేము బయలుదేరి కైసరకు వచ్చి 7గురిలో ఒకడును సువార్తికుడునైనా. ఆయన సువార్తికుడా? ఆయన సంఘము సమస్యలో ఉన్నప్పుడు పరిచారకుడుగా వచ్చాడు. సంఘము చెదిరిపోయినప్పుడు ఆయన సేవకు వచ్చాడు. ఆయన అంత్య దినాలలో పౌలు తనతో ఉన్నటువంటి లోక తదితరులందరూ కలిసి వారు కైసరకు వెళ్ళినప్పుడు ఇక్కడ ఎవరుంటారు అంటే ఇక్కడ సువార్తికుడైన ఫిలిప్ అన్నుంటాడు ఇక్కడ అని వారిలో వారే చెప్పుకుంటున్నారు. అంటే ఆయన కైసరకు వచ్చు వరకు ప్రతి పట్టణములోనూ సువార్త ప్రకటించచ్చు వచ్చాడు. ఆయనకు 8వ అధ్యాయం నుంచి కైసరకు రావడానికి 21వ అధ్యాయం పట్టిందండి. ఎందుకంటే అన్ని పట్టణాల్లో కూడా ఆయన సువార్త ప్రకటించి సమరయలో చేసినట్లుగా ప్రతి పట్టణంలో చేసుకుంటూ అక్కడికి చేరుకున్నాడు. అప్పటికి 21వ అధ్యాయం అంత దూరం అవసరమైంది, అంత సమయం అవసరమైంది. కనుక సువార్త ధ్యేయము కలిగినటువంటి సేవకుడుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, కనుక మన పరిచర్య యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవన శైలి. దాన్ని మరలా నేను చదువుతాను, ఆ మాటను వినండి. అనగా కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబోటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చు ఉన్నాము. దేవుని ఆశ తీర్చి
ఆయన ముందు మనము నిలబడినప్పుడు ఆయన ఆశ తీర్చిన సేవకులముగా ఆయన మనలను సంబోధించి, నా ఆశ తీర్చిన సేవకుడా, నేనుంచిన స్థలములో చురుకుగా పనిచేసి, నమ్మకంగా పనిచేసి, నిస్వార్థంగా పనిచేసి నా కొరకు ఆత్మలను సంపాదించారు. ఇందాక దైవజనులు చెబుతున్నారు, స్వామి గారు, మనము ఆయన రాజ్యమును మనము స్థాపించాలి, ఆయన రాజ్యమును విస్తరింపచేయాలి. నమ్మకమైన వాడా, రా, నాతో నీవు నా నిత్యము సంతోషములో ఉండి నీవును నీ ఇంటి వారును ఆనందించండి అని చెబుతాడు. సేవకుడా, మనకున్న భాగ్యము చాలా గొప్పది. ప్రభు చిత్తమైతే ముందు సమయంలో అవన్నీ మనం ప్రస్తావనలోనికి వెళదాం. ఫిలిప్పు యేసుక్రీస్తు జీవన శైలిలో సేవ చేసినవాడు. ఆ శైలికి మనం వద్దామా? తరలి వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు నా శైలి, నా స్టైల్ ఆఫ్ మినిస్ట్రీ ఏంటి? నేను ఎలాంటి మినిస్ట్రీ చేస్తున్నాను? కళ్ళబొల్లి మాటలతోనా, లేక ఏదో సోమరితనముతో వీలైనప్పుడు అన్నట్లుగా ఆట విడుపుగా ఉందా నా సేవ? భారభరితంగా ఉందా? అదిగో పడిపోయాడు, ఆ ఎత్తలేట్ పడిపోయాడు, ఆ పరుగు పందెంలో పడిపోయాడు. కానీ తనకు ఒక ఆశ ఉంది, నేను ఏమైనా పర్వాలేదు, నాకు ఎంత రక్తము కారినా పర్వాలేదు, నేను కుంటినా పర్వాలేదు, నేను దేకినా పర్వాలేదు, నా దేశం అది అందుకోవడానికి పంపించింది, అందుకుంటాను. అది ఫస్టో లాస్టో నేను దాన్ని అందుకుంటాను. అదిగో ప్రభు చూస్తున్నాడు, మనం దాన్ని అందుకుందాము. ఏ శ్రమైనా సరే దాన్ని నిర్లక్ష్య పెడదాం. సైనికుని వలె, ఆ పరుగు పందెంలో ఉన్నవాని వలె, అలాగే వ్యవసాయదారుని వలె నిరాశ పడకుండా సాగిపోదాం. ప్రభు వస్తాడు, మనకు బహుమానమిస్తాడు. మన మనస్సు ఎరుగును గనుక ఆయన బహుమానమిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ సాయంకాలపు వేళ మా సేవ జీవన విధానం ఎట్లా ఉన్నదో మరొకసారి నీ వాక్యపు వెలుగులో మీరు మాతో మాట్లాడిన విధానంకై నీకు వందనాలు. ఏదో లోకాన్ని ఆశించి ప్రభు, ఏదో స్వార్థాన్ని ఆశించి మేము పని చేయవాలంగా ఉండాలని మీరు కోరలేదు. కానీ శ్రమానుభవం కలిగిన వారమే ప్రభు నాయన, నీ సన్నిధిలో మేము ప్రజల మెప్పు కాదు కానీ నీ మెప్పు కోరు వారంగా ఉండాలని, వాక్య ప్రత్యక్షత కలిగి ప్రభువా మేము బోధించే వారంగా ఉండాలని, సువార్తే మా ప్రధాన ధ్యేయంగా ఉండాలని నీ మాతో మాట్లాడావు. కనుక ప్రభువా, ఎవరు ఎక్కడ తప్పిపోతున్నారో ఈ దినాన్ని మీరు సూటిగా మాకు చూపించారు. అందుని బట్టి నీకు వందనాలు. అదే సమయంలో కొంతమంది తీర్మానం చేసుకోవడానికి మీరు సహాయం చేశారు. కనుక ఇది నీ సన్నిధిలో మేము చేయబడిన తీర్మానం గనుక రాబోయే దినాలలో నమ్మకముగా నాయన నిన్ను పోలిన జీవితంలో మేము సేవ చేయడానికి నీ ఎదుట నిలబడినప్పుడు నాయన నీ దగ్గర మెప్పు పొందువారముగా, బల నమ్మకమైన మంచి దాసురాలనే యోగ్యతలో నిలబడే వారంగా ఈ లోకంలో పరిచర్య చేసే కృప మాకు దయచేయండి. వాక్యం అందించిన మీ దాసుని బలపరచండి. ఇంకను రాబోయే దినాల్లో వాడుకొనండి. మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తిరిగి మరలా 6 గంటలకి మనం ఇక్కడ సమావేశం అవబోతున్నాం.